మళ్ళీ యాక్చువల్గా నాకు ఆ రోజు బ్రేక్ తీసుకున్నాక ఇంకొక 3 days పట్టింది మళ్ళీ ఈ వ్లాగ్ రెజ్యూమ్ చేయడానికి. అండ్ అందుకే ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నా, మంచిగా ఉంటుంది కదా అని చెప్పి. సో ఈ రూమ్ కూడా అయిపోయింది కాబట్టి, హాల్ కూడా అయిపోయింది. నేను ఇక్కడ నుంచి ఐ టేక్ యూ టు డైనింగ్ రూమ్. నెక్స్ట్ అయితే మనం డైనింగ్ ఏరియాకి వచ్చేసాము. యాక్చువల్గా మాది కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్. సో కిచెన్ కి ఆపోజిట్ ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్ హాల్ కి కిచెన్ కి వెళ్ళేదానికి ఒక చిన్న పార్టీషన్ టైప్ లో ఉంటుంది. అయినా పార్టీషన్ అండ్ రిజల్ట్ అది అప్రోప్రియేట్ వర్డ్ కాదు. సో ఇట్లా ఉంటుంది వుడ్ తో, ఇలా ఒకటి. ఇది మంచిగా లుక్ ఉంటుంది చూస్తే. అండ్ ఇది మా డైనింగ్ టేబుల్. అండ్ డైనింగ్ టేబుల్ కూడా మేము ఇల్లు కొనుక్కున్నప్పుడే దీన్ని చేపించుకున్నాము. మంచి ఏమంటారు హై అండ్ టేక్ వుడ్ తో మా బాబాయ్ చేయించాడు ఇది డైనింగ్ టేబుల్. అండ్ ఇదైతే చాలా 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 బరువు ఉంటది. పొరపాటున ఎప్పుడైనా చైర్లు అట్లా మనకు తగిలిన చేతికి కానీ అట్లా బాగా దెబ్బ తగులుతుంది. నాకైతే రోజుకు ఒకసారి ఇక్కడే ఐషానిక్ బాటిల్స్ అవి పెట్టుకుంటాను. ఇలా పై నుంచి తీసుకోవడం కింద నుంచి తీసుకోవడం ఏదో ఒకటి చేస్తూ ఒక్కసారైనా నేను తగిలించుకుంటా. బట్ చాలా హెవీ ఉంటుంది, బాగా దెబ్బలు తగులుతాయి ఇదైతే అసలు. అంతకు ముందు అయితే గ్లాస్ డైనింగ్ టేబుల్ ఉండేది. నేను ఒక వ్లాగ్ లో కూడా చెప్పినట్టున్నా, మా చెల్లి పాప్కార్న్ చేసి కుక్కర్ పెట్టింది, దానిపైన అది పగిలిపోయింది. ఇంకా మాకు అర్థమైంది, సో గ్లాస్ వద్దు, మాకు కొంచెం రఫ్ అండ్ టఫే కావాలి అని చెప్పి ఇట్లా ఇల్లు తీసుకున్నప్పుడు వుడ్ తో చేయించుకున్నాము. అండ్ ఈ వాల్ వచ్చేసి చెప్పా కదా, మా ఇంట్లో ఒక్కొక్క వాల్ ఒక్కొక్క లాగా ఉంటుంది. ఇదైతే ఇది చూసినప్పుడు నాకు ఎట్లా అనిపిస్తుంది, క్లౌడ్స్ లాగా అనిపిస్తుంది. మేబీ కాకపోవచ్చు, బట్ నాకు అట్లా చూసిన వెంటనే ఈ వాల్ చూసినప్పుడు నాకు అదే ఫీల్ అనిపిస్తుంది. ఇది కూడా అట్లా పట్టుకున్నా కూడా మనకి ఇట్లా ఫీల్ లాగా అనిపిస్తుంది. ఇది కూడా మంచిగా ఉంటుంది. అండ్ డైనింగ్ టేబుల్ పైన కూడా ఇక్కడ చేయించుకున్న ఫాల్ సీలింగ్ మొత్తం కూడా ఇట్లా వుడ్ ఉంటుంది. ఇట్లా వుడ్ తో ఇట్లా రో సెక్షన్ లాగా చేయించారు ఇది ఫాల్ సీలింగ్. ఇది కూడా మంచిగా అనిపిస్తుంది. అండ్ డైనింగ్ టేబుల్ కి పక్కన ఇట్లా ఒక చిన్న ఏమంటారు క్లాజెట్ స్పేస్ ఉంటుంది. ఇక్కడ మనం పెట్టుకుంటాం కదా ప్లేట్స్, బౌల్స్ అవన్నీ కూడా పెట్టేస్తాం కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ సింక్ అట్లా ఉంటుంది. అండ్ కింద కూడా ఇదంతా కూడా స్టోరేజ్ స్పేస్. ఇదంతా కూడా చాలా స్టోరేజ్ పడుతుంది దీంట్లో. ఇవేంటంటే సీ త్రూ గ్లాసెస్ కాదు, సో దీని లోపల ఏమన్నా మనకు బయటికి కనిపించవు. ఇలా ఉంటుంది. సీ త్రూ గ్లాసెస్ అంటే మన క్లియర్ గ్లాసెస్ బయటికి కనిపించేస్తాయి కదా, అలా ఏమి ఉండదు. లోపల చాలా స్టఫ్ పెట్టేసుకోవచ్చు. మా ఇంట్లో మిర్రర్స్ ఎక్కువ ఉంటాయి. ఏ ప్లేస్కి వెళ్ళినా ఏదో ఒకటి ఇట్లా మిర్రర్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా పెద్ద మిర్రర్ ఉంది, మనం చూసుకోవచ్చు ఎలా ఉన్నాము అని చెప్పి. అండ్ ఇక్కడ నుంచి అయితే ఒక పూజ గది, మాకు ఒక చిన్న పూజ గది ఉంటుంది, అది చూపిస్తా. పూజ గది అయిపోయింది. ఇంకా ఇది కిచెన్. నేను ఆల్రెడీ కిచెన్ టూర్ చేశాను, దాని లింక్ కూడా ఈ బ్లాగ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను. సో మీరు అది ఇన్ కేస్ చూడకపోతే చూసేయండి. అండ్ ఇప్పుడు అయితే ఇట్లా పైకి వెళ్ళిపోదాము. పైన మా 4 bedrooms ఉంటాయి. ఒక 2 corners, ఈ 2 corners, ఈ కార్నర్ మా పెద్ద తమ్ముడి బెడ్రూమ్ ఈ కార్నర్, చిన్న తమ్ముడి బెడ్రూమ్ ఈ కార్నర్ ఉంటుంది. అటు ఆపోజిట్ 2 corners నాది మా చెల్లిది ఉంటుంది. అయితే ఫస్ట్ ఇట్లా మా చిన్న తమ్ముడు బెడ్రూమ్కి వెళ్తాం. ఐషాని అక్కడే ఉంది, అక్కడే అడుగుంటుంది. అండ్ ఇక్కడ నుంచి అయితే ఇవి ఇట్లా మా స్టెప్స్. ఇక్కడ కూడా బేబీ ప్రూఫ్ చేసి పెట్టాము. ఇవి కార్నర్స్ ఉంటాయి కదా స్టెప్స్ కి, ఐషాని ఫుల్ గా ఫాస్ట్ గా వచ్చేస్తుంది అని చెప్పి అట్లా బేబీ ప్రూఫ్ చేసాము. మోస్ట్లీ దాన్ని పీకాలి అనుకుంటది. అండ్ ఈ స్టెప్స్ కూడా ఇట్లా మేము చేయించుకున్నాము. ఇక్కడేమో ఇట్లా గ్రానైట్, ఇదేమో వుడ్, ఇది కూడా టేక్ వుడ్. దీన్ని ఇట్లా లామినేట్ చేసినట్టున్నారు. అండ్ దీన్ని ఇట్లా మనం తుడుస్తాం కదా, మాప్ తో తుడిచినా ఏం చేసినా వాటర్ పడినా కూడా యూజువల్ గా వుడ్ కి ఇట్లా ఉంటుంది కదా, వాటర్ అట్లా వచ్చేస్తే ఆ కెపాసిటీ ఉంటుంది కదా, వుడ్ లావ్ అయిపోవడము, ఎక్స్పాండ్ అయిపోవడం, అలా ఏమీ అవ్వదు ఇది. సో ఇప్పుడు పైకి వెళ్దాం. ఇక్కడ నుంచి అయితే ఇట్లా పైకి చూస్తే మంచిగా కనిపిస్తుంది. మేము పైన ఫాల్ సీలింగ్ ఆ ఏరియా, ఇక్కడ ఒక 2 areas ఇట్లా వుడ్ తో చేయించుకున్నాం. వుడ్ ప్లస్ గ్లాస్, ఇది మంచిగా కనిపిస్తుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా వాయిస్ వినిపిస్తే ఐషాని మా ఇద్దరు తమ్ముళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే ఆ రూమ్కి వెళ్ళిపోదాం. వినిపిస్తుంది ఆ వాయిస్. ఈ రూమ్ అయితే మా చిన్న తమ్ముడు, ఇక్కడికే పోదాము. వాళ్ళు ఇందాకే క్యారమ్స్ ఆడినట్టున్నారు, సో క్యారమ్ బోర్డ్ బయటే ఉంది. ఈ వాల్ కూడా ఇట్లా 2 opposite వాల్స్ కూడా ఇట్లా ఈ కలర్ బ్లూతో ఉంటుంది. వచ్చేసా, ఏం చేస్తున్నావు?
ఏం చేస్తున్నా? ఐషానికి ఇది వన్ ఆఫ్ ది ఫేవరెట్ రూమ్, బాగా ఉంటుంది, ఇక్కడే ఆడుకుంటూ ఉంటది. అదిగో మా అమ్మ బాల్ ఆడుతున్నాడు, పో తీసుకోపో, బాల్ తీసుకున్నాను పో, మా అమ్మ దగ్గర నుంచి బాల్ తెచ్చుకోపో. వద్దులే వద్దులే వద్దులే, ఇక్కడే ఉంది. ఈ రూమ్ లో హోమ్ టూర్, ఈ రూమ్ టూర్ చేసినప్పుడు చెప్తా. ఈ రూమ్ లో చాలా నా వస్తువులు ఉన్నాయి. మా చింతమ్ముడు కొట్టేసాడు నా వస్తువులు చాలా. రూమ్ టూర్ చేసేటప్పుడు ఇంకా చూపిస్తా. మీరు చాలా మంది మా పెద్ద తమ్ముడు, చిన్న తమ్ముడు, ఇట్లా మా చెల్లి పెళ్లి వీడియోస్ పెట్టండి, ఆల్బమ్స్ పెట్టండి అట్లా అంటారు కదా. నాకు పెట్టడానికి ఏ ప్రాబ్లం లేదు. మా పెద్ద తమ్ముడు, చిన్న తమ్ముడు మాత్రం కొన్ని రోజులు ఆగి పెట్టు, ఇప్పుడే వద్దులన్నారు. ఏరా అదిగో ఎప్పుడు అడిగినా ఇప్పుడు సిస్టర్ మళ్ళీ పెడతామంటారు. సో వెన్ ఎవర్ దే ఆర్ కంఫర్టబుల్ అప్పుడే చేస్తారు, అప్పుడే షేర్ చేస్తారు. ఇంకా చాలా మంది ఇట్లా ఈ బ్లాగ్ రిక్వెస్ట్, ఆ బ్లాగ్ రిక్వెస్ట్ అని పెడతా ఉంటారు. దో మేమందరం ఫ్యామిలీ మెంబర్సే, మా తమ్ముడు వాళ్ళే, మా చెల్లె, మా అమ్మే, మా పెద్దమ్మే. బట్ స్టిల్ ఎవరి కంఫర్ట్ లెవెల్స్ వాళ్ళకి ఉంటాయి కదా. వాళ్ళ కంఫర్ట్ లెవెల్స్ ప్రకారమే నేను బ్లాగ్స్ చేస్తాను. దో నా ఫ్యామిలీ కదా అని చెప్పి ఫోన్ తీసుకొని వెళ్ళిపోను. వాళ్ళకి ఇష్టం లేకుండా కూడా, ఇష్టం లేదంటే ఉంటాయి కదా కొంతమందికి, కొన్ని షేర్ చేసుకోవాలని చెప్పి. సో దాని ప్రకారం వాళ్ళ ప్రైవసీని కూడా రెస్పెక్ట్ చేసుకుంటూ నేను బ్లాగ్స్ చేస్తాను. ఇది ఏమో పైన హాల్, అండ్ నాకు ఇట్లా వెనకాల చూస్తే ఆ వాల్ ఉంటుంది, అది స్టెన్సిల్స్ తో చేసింది ఆ వాల్ మొత్తము, అది కూడా మంచిగా ఉంటుంది. అండ్ పైన హాల్లో ఇది నా వెనకాల కనిపించేదేమో టీవీ యూనిట్. దీన్ని మేము ఎప్పుడు వాడలేదు, ఎందుకంటే ఇక్కడ టీవీ పెడదాం అనుకున్న తెచ్చిన టీవీ కూడా మా పెద్దమ్ముడు వాళ్ళ రూమ్ లో పెట్టేసుకున్నాడు. అండ్ ఇప్పుడు మేము ఏమనుకుంటున్నామంటే దీన్ని ఇట్లా మొత్తం క్లాజెట్ లాగా కన్వర్ట్ చేసేయాలి అని చెప్పి, ఇట్లా వుడెన్ క్లాజెట్ లాగా కన్వర్ట్ చేసేస్తే ఇంకా ఎక్కువ స్పేస్ వస్తుంది కదా. సో అలా అనుకుంటున్నాం. దీనిపైన జస్ట్ రౌటర్ పెట్టి వదిలేసాము. అండ్ ఇక్కడ సోఫా ఉన్నా కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్ అయితే ఎవ్వరం ఇక్కడ ఉండము. ఒకవేళ ఎప్పుడో ఇక్కడ ఉండేది. మోస్ట్లీ బయట బాల్కనీలో నుంచి ఉతికిన బట్టలు తీసుకొచ్చి ఇక్కడ వేసేసి మడత పెట్టే టైం వరకు అవి ఇక్కడ ఉంటాయి. మేము ఎవరము ఇక్కడ ఉండము. అండ్ ఈ కాఫీ టేబుల్ కూడా కింద ఉండేది, అది పైకి తీసుకొచ్చేసాము. ఇక్కడ షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఐషానికి ఏమైనా కొట్టుకోవడము అట్లా అవుతుంది ఏమో అని చెప్పి పైకి తీసుకొచ్చేసాము. అండ్ ఈ లివింగ్ రూమ్ లో కూడా పైన ఫాల్ సీలింగ్ వచ్చేసి ఇట్లా వుడ్ ప్లస్ గ్లాస్ మిక్స్ ఉంటుంది. ఇట్లా మనకు ఫ్యాన్ ఉన్న దగ్గర అది కూడా మంచిగా ఉంటుంది. ఇంతకు ముందు చెప్పా కదా ఈ రూమ్ లో చాలా నాకు సంబంధించిన ప్రాపర్టీస్ ఉన్నాయని. ఫస్ట్ థింగ్ ఇది అయితే ఇట్లా మేము ఇల్లు తీసుకున్నప్పుడు ఈ మంచం నా కోసం చూసారు. మా తమ్ముడు ఫస్ట్ చెప్పడం కూడా, అక్క మంచం సూపర్ ఉంది అక్క, సూపర్ ఉంది, బీకు అని చెప్పాడు. తీరా మంచం వచ్చాక వార్డ్రూమ్ లో ఫిక్స్ చేసేసుకున్నాడు. అట్లనే వాడు అట్లా చాలా చేస్తాడు. ఇంకొకసారి ఏమైందంటే ఇది మేము కొంచెం చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా మా ఇంట్లో కొత్త కాట్ మార్చుకున్నాము. స్టైల్స్ వాళ్ళు వచ్చి కాట్ ఫిక్స్ చేస్తున్నప్పుడు మేము బయట నుంచి మాట్లాడుకుంటున్నాం. మేము నలుగురం ఒకేసారి కూర్చుందాం అంటే వాడు చెప్పాడు, నేను 1 2 3 అంటాను, నలుగురం ఒకేసారి కూర్చుందాము, అప్పుడు అందరం ఒకసారి కూర్చున్నట్టు ఉంటది అన్నాడు. సరే అని చెప్పి ఇంకా మేము ముగ్గురము, నేను, మా పెద్దమ్ముడు, మా చెల్లి పిచ్చోళ్ళలాగా వెయిట్ చేస్తున్నాడు. వాడు 1 2 3 చెప్పాడు. వాడు ఫాస్ట్ వెళ్ళి మంచం ఎక్కి కూర్చున్నాడు. అట్లాంటి వాడు ఎక్కువ చేస్తాడు మా చిన్నప్పుడు. ఓకే, అది అయిపోతే ఇంకా ఇక్కడ వెనకాల మీకు ఇట్లా కనిపిస్తే ఆ వుడ్ అదంతా కూడా, అది చెప్పా కదా నా రూమ్ లో బెడ్ తీసేశారు అని చెప్పి, సో దానికి సంబంధించిన వుడ్ అవన్నీ కూడా. అండ్ కమింగ్ టు దిస్ బ్యాక్ వాల్, ఇది నేవీ బ్లూ అండ్ ఇట్లా కొంచెం వైట్ స్ట్రీక్స్ అలా ఉంటాయి. ఈచ్ రూమ్ లో కూడా ఒక్కొక్క వాల్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇది మాకు అన్ని రూమ్స్ లో కూడా బాగా ఎనఫ్ మంచి స్టోరేజ్ ఉంటుంది. ఈ రూమ్ లో కూడా చూస్తే 2 క్లాజెట్స్ ఉంటాయి, పెద్ద క్లాజెట్స్. సో బాగా సరిపోతుంది. ఒక క్లాజెట్ ఇక్కడ ఉంటుంది, ఇంకొకటి అక్కడ ఉంటుంది క్లాజెట్. అండ్ ఇక్కడైతే డ్రెస్సింగ్ మిర్రర్ ఉంటుంది. ఈ బొమ్మ కూడా నాదే. ఇది మేము తిరుపతి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఈ బొమ్మ. నేను ఇట్లా ఇండియాకి వస్తా కదా, ఏమైనా కొనుక్కొని వచ్చుకుంటాను. నేను యూఎస్ వెళ్ళిపోయిన వెంటనే వాడు తీసుకొచ్చి వాడు రూమ్ లో పెట్టుకుంటాడు. మీకు బొమ్మలు చూపిస్తా వాడి రూమ్ లో ఎన్ని ఉంటాయో. అసలు ఈ మంకీ కూడా తెచ్చి పెట్టుకున్నాడు. ఆపోజిట్ వాల్ లో ఇట్లా గ్లాస్ పార్టిషన్స్ ఉంటాయి, దాని నిండా వాడు అవి మా అందరి బొమ్మలు వాడే తెచ్చి పెట్టుకున్నాడు. ఇది కూడా నాదే, వాడు తీసుకొచ్చుకున్నాడు. అండ్ ఇక్కడ కూడా స్టోరేజ్ మనం పెట్టేసుకోవచ్చు. అండ్ ఈ రూమ్ అయిపోతే ఇప్పుడు మనం ఇంకొక రూమ్ కి వెళ్దాం. ఇది అయితే మా చెల్లి రూమ్. నాది మా చెల్లి రూమ్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటుంది, కొంచెం కూడా అటు ఇటు కూడా ఉండదు. విత్ ద కలర్స్ మొత్తం సేమ్ ఉంటుంది. అండ్ ఈవెన్ ద బ్యాక్ వాల్
అప్పట్లో ఇట్లా ఫెయిరీ పింక్ ఇష్టం ఉంటుంది నాకు, అఫ్కోర్స్ ఇప్పటికి కూడా పింక్ ఇష్టం. మేమిద్దరం మాకు పింక్ విత్ బటర్ఫ్లైస్ కావాలి వాల్ అని చెప్పి చేయించుకున్నాము. అండ్ ఇంకా ఐ డోంట్ నో, ఓకే నేను షేర్ చేస్తా. రెస్ట్ రూమ్ లో మనకు సింక్ ఉంటుంది కదా, సింక్ కూడా మేము పింక్ కలర్ సింక్ పెట్టించుకున్నాము. పింక్ విత్ దాంట్లో ఇట్లా హార్ట్ షేప్డ్ అట్లా ఉంటాయి. మాకు సింక్ కూడా అట్లా కావాలి అని చెప్పి సింక్ కూడా అలా పెట్టించుకున్నాము. బట్ ఇప్పుడైతే అలా చేయము, అది మరి కొంచెం చిన్నగా ఉన్నప్పుడు కాబట్టి అట్లా చేసాము. అండ్ ఈ రూమ్ లో కూడా యాజ్ ఎ సెట్ బిఫోర్ అన్ని రూమ్స్ లో కూడా బాగా స్టోరేజ్ ఉంటుంది. నా రూమ్ లో అయితే చాలా పెద్ద స్టోరేజ్ ఉంటుంది. అండ్ ఈ రూమ్ లో కూడా మంచిగా స్టోరేజ్ ఉంటుంది. ఇది పెద్ద క్లోజెట్, ఇది కూడా ఇట్లా గ్లాస్ మొత్తం, బట్ సీ త్రూ ఉండవు ఈ గ్లాసెస్ ఏవి కూడా. సో లోపల ఎలా పెట్టుకుని ఏం కనిపించదు మనకు. అండ్ ఇది ఏమో ఈ రూమ్ లో స్టడీ యూనిట్. అన్ని రూమ్స్ లో కూడా స్టడీ యూనిట్స్ ఉన్నాయి. అప్పుడు మేము ఇంకా ఇల్లు కట్టించుకున్నప్పుడు ఇట్లా చదువుకుంటూ ఉన్నాం కదా, సో ఇట్లా స్టడీ యూనిట్స్ కూడా ఉన్నాయి. యాజ్ ఎ సెట్ బిఫోర్ ప్రతి రూమ్ లో కూడా బాగా చాలా 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 బొమ్మలు ఉంటాయి. ఇట్లా మా చెల్లి రూమ్ లో కూడా చాలా బొమ్మలు ఉన్నాయి. సో ఇక్కడ కూడా చాలా బొమ్మలు ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే మేము అన్ని ఇట్లా కొనుక్కున్నాం బర్త్డే ఫండ్ అని చెప్పి, పిగ్గీ ఫండ్. తర్వాత ఇదేదో గోద్రేజ్ దగ్గర నుంచి తీసుకొచ్చింది మా చెల్లి. దీంట్లో డబ్బులు దాచిపెట్టాను, దీనికి లాక్ కూడా ఉంది. అండ్ ఇంకా ఎవ్రీ రూమ్ కి ఇట్లా అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటుంది. అండ్ ఇంకా ఇప్పుడు లెట్స్ గో బ్యాక్ టు అనదర్ రూమ్. నా రూమ్ అయితే ఏం షూట్ చేయడం లేదు, నేను చెప్పా కదా ఎగ్జాక్ట్లీ సేమ్ నాది మా చెల్లిది. మా చెల్లి రూమ్ లో బెడ్ ఉంది, నా రూమ్ లో బెడ్ లేదు, అంతే. అంతకు మించి వేరే ఏ డిఫరెన్స్ లేదు. అండ్ ఇక్కడ కూడా ఇట్లా చూస్తే ఇట్లా డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఒక యూనిట్ ఉంటుంది. ఇంకా ఎప్పుడైతే మీకు మా పెద్ద తమ్ముడు రూమ్ చూపించేస్తా. ఇందాక చెప్పినట్టు ఇట్లా 2 అడ్జసెంట్ వాల్స్ ఇట్లా బ్లూ తో ఉంటుంది అన్న కదా, బ్లూ అండ్ వైట్. ఇది కొంచెం ఇట్లా స్కై ఫీలింగ్ లాగా ఉంటుంది వాల్. అటు సైడ్ వాల్ కి అయితే పెద్దమ్మ తల్లి ఉంటుంది, ఇటు సైడ్ వాల్ కి ఏమో సాయిబాబా ఉన్నాడు. మా ఇంట్లో కొంచెం దేవుడి పట్టాలు ఎక్కువే ఉంటాయి. మేము మా ఇంట్లో అందరూ కూడా కొంచెం రిలీజియస్, బాగానే పూజలు చేస్తారు. అండ్ ఈ 2 రూమ్స్ వచ్చేసి ఇవి పెద్ద వాళ్ళ రూమ్స్. ఇది మా పెద్ద తమ్ముడు రూమ్, ఇది నా రూమ్. సో లెట్స్ గో ఇన్ టు ది రూమ్. చటా, ఇది మా పెద్ద తమ్ముడి రూమ్. ఇది వాళ్ళ టీవీ యూనిట్. నేను చెప్పా కదా అక్కడ టీవీ పెట్టాలి అంటే వాడు రూమ్ లో పెట్టేసుకున్నాడు అని చెప్పి. ఇది వాళ్ళ టీవీ యూనిట్. అండ్ ఇక్కడ కూడా ఈ రూమ్ లో కూడా మంచిగా స్పేస్ ఉంటుంది, విండో సీట్ లాగా. ఇక్కడ కూర్చోవచ్చు ఇట్లా. మా ఇంట్లో మోస్ట్ ఆఫ్ ది కాట్స్ కూడా స్టైల్స్ పని నుంచే తీసుకున్నాము. ఇది కూడా స్టైల్స్ పని, అన్ని కాట్స్ స్టైల్స్ పని. ఈ దానికైతే ఇట్లా మంచిగా ఇక్కడ కుషన్ కూడా ఉంటుంది, మనం ఇట్లా బ్యాక్ రెస్ట్ ఆనుకోవడానికి. అండ్ దిస్ ఇస్ ఎ లిటిల్ డ్రీమ్ క్యాచర్. అండ్ ఈ రూమ్ లో అన్ని రూమ్స్ లో కన్నా నాకు ఇష్టమైనది వీళ్ళ వాల్. ఈ వాల్ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, ఇట్లా పర్పుల్ గోల్డెన్ షేడ్ లో నాకు చాలా ఇష్టం. ఈ వాల్ బాగుంటది అనిపిస్తుంది ఇదైతే. అండ్ ఇక్కడ కూడా ఇట్లా 2 స్టోరేజ్ అవి ఉన్నాయి, దాంట్లో మోస్ట్లీ మనం సాఫ్ట్ ఐసే పెట్టేస్తాము. అండ్ ఇందాక నేను చూపించా కదా విండో సెట్, దాని కింద కూడా యాంపుల్ ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది. యాజ్ సెడ్ బిఫోర్ అన్ని రూమ్ లో కూడా బాగా ఇట్లా క్లాజెట్స్ ఎక్కువ ఉంటాయి, స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా 2 క్లాజెట్స్ ఉన్నాయి. ఇది నాకు భలే అనిపిస్తుంది వీళ్ళ ఈ స్టోరేజ్ గ్లాస్ డోర్. ఎందుకు మరి అన్ని రూమ్లలో ఇలా పెట్టలేదు, మరి వీళ్ళది ఒక్కదానికి ఇలా ఉంటుంది. నాకు ఇది మంచిగా ఉంటుంది. సో ఇక్కడ బాగా సరిపోతాయి బట్టలు దీంట్లో కూడా. అండ్ ఇంకొకటి కూడా ఉంటుంది, ఇది వచ్చేసి గ్లాస్ ది ఉంటుంది. మనకేమి ఇంకొక డ్రెస్సింగ్ మిర్రర్ ఏం అవసరం లేదు, మంచిగా దీంట్లోనే చూసేసుకోవచ్చు. దీంట్లో కూడా మంచిగా సరిపోతుంది. పైన కూడా స్టోరేజ్ ఉంది. అండ్ ఇది టీవీ యూనిట్ అని చెప్పేసారు కదా, ఇది కూడా మొత్తం వుడ్డే. అండ్ కింద ఇలాగే ఇట్లా క్యాబినెట్స్ లాగా చేసేసి పెట్టేస్తారు, మనం ఏమైనా చిన్న స్టోరేజ్ అట్లా పెట్టుకోవచ్చు. అండ్ ఇది వాష్రూమ్. అండ్ ఇక్కడ కూడా ఇట్లా మనం టాయ్స్ అట్లా అయితే పెట్టేసుకోవచ్చు. మా పెద్ద తమ్ముడి రూమ్ అయిపోయింది. ఇప్పుడు నా రూమ్ జస్ట్ ఒక గ్లాన్స్ చూపిస్తాను. క్లాజెట్ చూపిస్తా, పెద్ద క్లాజెట్ అని చెప్పా కదా నాది. బికాస్ నా రూమ్ మా చెల్లి రూమ్ ఎగ్జాక్ట్లీ సేమ్, ఇంకా అసలు ఏమి తీయద్దు పెట్టద్దు అట్లానే ఉంటది. వెళ్ళిపోదాం. ఇది నా రూమ్. అండ్ దిస్ ఎంటైర్ వాల్, హోల్ వాల్ ఇస్ మై క్లాజెట్. అంటే ఇది పేరుకి నా క్లాజెట్. దీంట్లో విష్ణు పట్టు చీరలు, స్వాతి పట్టు చీరలు, మా చెల్లి పట్టు చీరలు, మా అమ్మ పెద్దమ్మవి, అందరి పట్టు చీరలు దీంట్లోనే ఉంటాయి. ఈ ఒకటి మొత్తం వాళ్ళు షేర్ చేసేసుకున్నారు. ఇంత నాది. నా రూమ్ కొంచెం డిసార్గనైజ్డ్ ఉంది. అక్కడక్కడ ఇట్లా ప్యాంపర్స్, తర్వాత వైప్స్ అట్లా అంతా. ఇంకా ఇక్కడ చూస్తే ఈ గుడ్ నైట్ రీఫిల్ ప్యాచెస్, సారీ నాట్ రీఫిల్, గుడ్ నైట్ ప్యాచెస్, మస్కిటో ప్యాచెస్. ఇవి అయితే మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే ఇట్లా మస్కిటో ప్యాచెస్ పెట్టండి. ఇప్పుడు బాగా దోమలు వచ్చేస్తున్నాయి, అందుకే మా తమ్ముడు తీసుకొచ్చాడు ఐషానికి మస్కిటో ప్యాచెస్. సో డైలీ నైట్ నేను తనకి ఇది ప్యాచ్ పెడతాను. నిజంగా దోమలు కుట్టడం చాలా తగ్గింది.
ఇదైతే కొలాబరేషన్ కాదు, తనకి మేము పెట్టే ప్యాచెస్. అండ్ ఇటు సైడ్ వాల్ అయితే నాది, ఇది కూడా స్టడీ టేబుల్ ఇటు సైడ్. అండ్ ఈ వాల్ ఏమో ఇది వుడ్ మీద ఇట్లా వాల్ పేపర్ ఉంటుంది నా రూమ్ లో. ఇది ఒక క్లాసెట్, దీంట్లో కూడా చాలా చాలా చెత్త ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను తీసుకొచ్చిన డైపర్ బ్యాగ్, ఇంకా ఐషాని స్టఫ్, తన ఫొటోస్, తన పార్టీ నుంచి తీసుకొచ్చిన ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా నేను సర్దలేదు, అట్లనే వదిలేసా. దట్స్ ఆల్ ఫ్రమ్ మై టుడేస్ వ్లాగ్. ఇదే నా హోమ్ టూర్. దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ నెస్ట్. అండ్ చాలా రోజుల నుంచి అందరూ అడుగుతున్నారు కదా హోమ్ టూర్ అని చెప్పి, ఫైనల్లీ నేనైతే హోమ్ టూర్ చేసేసాను. And don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. I'll see you in my next video. Thanks for watching. Bye bye. ఈ అల్లరి చిన్న రాజా ఐషానిది.